ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన మధ్య బ్రదర్ జోసెఫ్ గారు ఉండడం ఇది దేవుని ప్రణాళిక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్, నా తండ్రి ఒక దైవజనుడు అని చెప్పారు. మీ తండ్రి చర్చిలో వాక్యం చెప్తుంటే మీరు అదే చర్చ్ బయట కూర్చుని గంజాయి తాగాను అని చెప్తున్నారు. ట్రాన్స్జెండర్తో కలిసి కొన్నాళ్ళు తిరిగాను అని చెప్తున్నారు. గంజాయి తాగి బలిపీఠం మీద ఆరాధన నడిపించారని చెప్తున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను చేయని తప్పు ఈ లోకంలో ఏదీ లేదు అని మీరు చెప్తున్నారు. ఇటు కుటుంబానికి, సమాజానికి, విశ్వాసులకి కూడా శాంతి లేని జీవితం కల్పించానని చెప్తున్నారు. అటువంటి పాపపు జీవితాన్ని మీరు ఎలా విడిచిపెట్టారు? దానికంటే ముందు మీ కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తారా బ్రదర్? ప్రత్యేకమైన వందనాలు బ్రదర్, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. అలాగే కొంతమంది యవనస్తులకి మా యొక్క జీవితాలను పరిచయం చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది యవనస్తులు లోకంలోను పాపంలోనూ ఉంటున్నారు. వారికి తెలియదు అంటే ఎలా బయటికి రావాలని. మా సాక్ష్యాలు విని ఎవరైనా ఒక్కరైనా వస్తారని మా ఆలోచన ఉంది. ఇలా మీరు కూడా చాలామంది యవనస్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దాని నిమిత్తం మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నా సాక్ష్యాన్ని చెప్పుకునే ముందుగా నా కోసం నేను చెప్తాను. నాది కాకినాడ పట్టణం. నా పేరు మోజెస్. నాకు తల్లిదండ్రులు ఉన్నారు. వారు దేవుని సేవకులు. అమ్మ నాన్న దేవుని పరిచర్లో ఉన్నారు. నాకు 2 అక్కలు ఉన్నారు. వాళ్ళకి ఒక అక్కకి మ్యారేజ్ అయింది. ఇంకా అక్క ఇప్పుడు నర్సింగ్ చేస్తున్నారు. అలాగే నాకు ఒక బ్రదర్ ఉన్నారు, ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు. ఇలా కంటిన్యూస్గా నా లైఫ్ నేను కంటిన్యూ చేస్తున్నాను. నేను కూడా 10th వరకే చదివాను. తర్వాత హై స్టడీస్ అంటూ ఏం చేయలేదు. అంటే క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి అందరికి తెలుసు, సేవకుల కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పరిచర్లో ఉంటారు. కాంగ్ కొట్టడం, పాటలు పాడడం, ఆరాధన చేయడం, వాక్యం చెప్పడం, సేవకుల పిల్లలన్నీ చేసే పనులే ఇవి. అలాగే నేను కూడా నా సంఘంలో, అలాగే నా పరిచర్లు, దేవుని యొక్క సేవలు కూడా మంచిగా సేవలో ఉండడం కూడా జరిగింది. 2018 వరకు దేవుని పరిచర్లో మేము చాలా నమ్మకంగా ఉన్నాను. నేను కూడా తల్లిదండ్రులకు సహకరిస్తూ, అమ్మ నాన్న మాట వింటూ, అమ్మ నాన్న ఏం చెప్తున్నారో ఆ మాట వింటూ ఉండేవాడిని. కాకినాడ పట్టణం రాకముందే మా నాన్నగారు ఒరిస్సాలో పరిచర్య చేసేవారు. మా సొంత ఊరు ఏంటంటే ఒరిస్సాకి. అక్కడ నుండి నేనంటే ఒరిస్సాలో పారదీప్ అనే ఒక గ్రామం ఉంది, అక్కడ పరిచర్య ఉండేది. డాడీ అక్కడ పరిచర్య చేసేవారు. అక్కడ నుండి మేము ఆంధ్రాకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు, దాదాపు ఒక 7 లక్షల అప్పు పెట్టుకొని ఆంధ్రాకి వచ్చాం. ఆంధ్రాకి వచ్చిన తర్వాత నా తల్లిదండ్రులు అప్పుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని సేవను మొదలుపెట్టారు. టెంట్ వేసుకోవడం, ఆరాధన చేయడం, వారికి సహకరించడం. నేనే టెంట్ వేసేవాడిని, నేనే టెంట్ ఇప్పేవాడిని, నేనే సౌండ్ బిగించేవాడిని, నేనే ఆరాధన నడిపించేవాడిని, నేనే ప్రతి కార్యక్రమంలో ముందుండేవాడిని. అప్పటి వరకు 2018 వరకు. అంతకు తర్వాత 2018 తర్వాత నేను మొదలుపెట్టింది ఏంటంటే డిలక్స్. మీ అందరికీ తెలుసు కదా, మీరు అందరూ ఒకప్పుడు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం అయితే అందరికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్యాకెట్స్ అయితే లేవు, కానీ డిలక్స్ అనే ఒక ప్యాకెట్ నేను మొదలు పెట్టాను వేసుకోవడం. నా స్నేహితులు నాకు అలవాటు చేసింది. మొదటిగా నేను చదువుతున్నప్పుడు నా స్నేహితులు వేసుకుంటున్న ప్యాకెట్లో ఒక ప్యాకెట్ నేను కూడా వేసుకోవడం మొదలు పెట్టాను. నేను ప్రతిరోజు వేసుకునేవాడిని. నా స్కూల్ బ్యాగ్లో మా నాన్నగారు ఒకసారి చెక్ చేశారు, తీశారు ప్యాకెట్స్ తీసి, నాన్న ఇదేంటి నాన్న అని అడిగితే ఇలా పలాందని చెప్పి ఎక్స్కేప్ అయిపోయాను. తర్వాత కొన్ని రోజులు జరిగిన తర్వాత స్కూల్లో, ఏదైతే స్కూల్ చదువుతున్నానో అదే స్కూల్లో నా దగ్గర చెప్పాలంటే డిలాక్సల్ ప్యాకెట్లతో పాటు కొండమ్ ప్యాకెట్స్ పెట్టుకునేవాడిని. ఇలా డిలాక్సల్ అని, కొండమ్స్ అని, గ్లౌజులు అని, రకరకాలవి. అది వాడడం అంటే ఆ వయసుకి నాకు అవసరం లేదు అవి, కానీ నేను నా చేతిలో అది సేఫ్టీకి పెట్టుకునేవాడిని. కొన్ని రోజులు గడపడం ద్వారా అలాగే నా స్నేహితులు ఏం చేశారంటే సిగరెట్ మొదలు పెట్టారు. సిగరెట్ కాల్చారా, పర్లేదులే కాలిస్తే ఏమవుతుంది అని చెప్పి నా స్నేహితులు చెప్పినట్టుగానే వాళ్ళు కాల్చారు, నేను కూడా కాల్చాను. కాల్చేటప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించింది. తగ్గేశాను. ఫస్ట్ టైం అలా తగ్గడం మొదలు పెట్టాను. తర్వాత కాల్చడం ఆ దాంట్లో ఎక్స్పెక్ట్ అయిపోయాను. అయితే ఇంకా కొంచెం అలా నేను జరుగుతుండగా నేను దాదాపు 8th క్లాస్లోనే నేను ఒక అమ్మాయిని ప్రేమించడం ద్వారా మా ఇంటి పక్కన అమ్మాయిని ప్రేమించాను, ఇది పక్కన అమ్మాయిని ప్రేమించాను, ఈ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడం మొదలు పెట్టాను. ఈ రోజు ఒక అమ్మాయిని నేను అట్రాక్షన్ అయిపోయాను. ఇంకా ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను. మా నాన్నగారికి చెప్పేసాను, నాన్న నాకు ఆ అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి కోసం చేతులు కోసుకున్నాను. ఎన్ని గీతలు పెట్టుకున్నాను నాకు తెలియదు. గీతలు అయితే ఇప్పటికైతే ఉన్నాయి. ఎవరు నా దగ్గర లేరు, ఎవరు నా చుట్టూ లేరు, నాకు కనిపించరు. వాళ్ళని ప్రేమించుకుంటూ కొన్ని రోజులు గడిపిన తర్వాత మా నాన్నగారు కూడా ఆ అమ్మాయి బ్యాడ్ క్యారెక్టర్ అమ్మాయిది. ఇందుకు మా నాన్నకి తెలుసు బ్యాడ్ క్యారెక్టర్ అని, అది నాకు తెలుసు. కానీ నేనేంటంటే
ప్రేమ కదా, ప్రేమ గుడ్డిది అంటారు కదా, ప్రేమ గుడ్డిది కాదు, ప్రేమ ప్రాణాన్ని తీసేస్తుంది. అలాగా నేను ఎలాగే ప్రేమించానో ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇంకా నన్ను మెయింటైన్ చేసేది, పక్కన వేరే వాడిని మెయింటైన్ చేసేది. ఇందుకు ఎవరికి తెలుసు? మా నాన్నకి తెలుసు ఆ అమ్మాయి బ్యాడ్ అని. ఎందుకంటే నాకు తెలియదు ఇలా అని. తెలిసినా కానీ నేను తాగే ఈ సిగరెట్లకి, మందుకి, ఎంజాయ్కి ఇంకేంటంటే ఏముందిరా మనకు కావాల్సిందే ఒక 5 నిమిషాలు, దానికోసం మనం ఏం చేసేవాళ్ళం, ఏదైనా తిరిగేసేవాళ్ళం. కానీ డాడీ చాలాసార్లు చెప్పారు అమ్మాయి మంచి క్యారెక్టర్ కాదు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలాసార్లు చెప్పారు. కానీ నేను వినలేదు. ఆ అమ్మాయిని ప్రేమించడం వల్ల మా అమ్మగారు, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను కొంచెం దూరం పెట్టడం మొదలుపెట్టారు. నేను రాత్రులు ఆ అమ్మాయి కోసం గోడలు దూకడం, ఆ ఇంట్లోకి వెళ్ళడం, ఇంకా ఆ అమ్మాయితోనే నైట్లు గడపడం, ఇవన్నీ జరిగేవి. ఇంకా మా నాన్నగారు కూడా యాక్సెప్ట్ చేయలేదు నన్ను. ఈ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇంకా సెకండ్ అంటే మనం ఆత్మీయ జీవితంలో ఎలా ఇది ఎదుగుతామో నా జీవితంలో కూడా ఈ పాపపు జీవితంలో నేను ఇంకా 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 ఎదుక్కుంటూ పోతున్నాను. డిలెక్స్లు మొదలు పెట్టాను, సిగరెట్లు మొదలు పెట్టాను, అమ్మాయి మొదలు పెట్టాను. ఇంకా ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, చూపిస్తాను ఆ విషయాన్ని కూడా. అయితే ఈ కంటిన్యూస్ నా జీవితంలో నేను సిగరెట్లు మొదలు పెట్టినప్పుడు కూడా పెద్దగా అనిపించలేదు. ఎప్పుడైతే అమ్మాయి వచ్చిందో నా లైఫ్ లోకి ఇంకా నా కథ మారిపోయింది, నా పరిస్థితి మారిపోయింది. ఇంకా ఆ అమ్మాయి లేకపోతే ఉండలేను. ఆ మూమెంట్ లో ఆ అమ్మాయి కూడా నన్ను చీట్ చేసింది. ఇంకా మా ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేయలేదు ఆ అమ్మాయిని. నీకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఉన్నాను. అయితే నాకు ఒక రోజు 2000 నాకు తెలిసి 2019లో నేను గంజా మొదలు పెట్టాను. నా స్నేహితులు బండి ఎక్కించుకున్నారు, తీసుకెళ్లారు. సిగరెట్ అని తీసుకెళ్లారు. తర్వాత వాళ్ళు సిగరెట్లు ఎక్కించేసుకొని సిగరెట్ కాలుస్తున్నారు. ఏంట్రా అబ్బాయి ఏమని చెప్పి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే నాకు సిగరెట్ వేరు ఉంటది, గంజాయి వేరుగా ఉంటది. అది కాల్చిన వాళ్ళకి తెలుస్తుంది అండి. అయితే ఈ సిగరెట్ కాల్చినప్పుడు బాగానే ఉండేది. ఈ గంజాయి కాల్చిన తర్వాత నాకు మత్తు ఎక్కువైపోయింది. ఆ మత్తులో ఇంకా ఇంకా కావాలంటున్నాను. ఇది 1 డేకి ఓవర్గా అయిపోయింది. తర్వాత సెకండ్ డే ఇంకా మొత్తానికి నేను కొనుక్కోవడం మొదలు పెట్టాను దాన్ని. అంటే అప్పుడు మామూలు సిగరెట్ అని తాగారు? మామూలు సిగరెట్ అని వాళ్ళు ఎక్కించుకోవడం నాకెళ్ళి తీస్తుంది, ఇంకా ఎక్కించుకోవడం నేను తీసుకోవడం కాల్చాను. ఇంకా కాల్చినాను వాళ్ళు చెప్పినట్టే ఇంకా అలా గంజాయి కాల్చుకుంటూ ఉండేవాడిని. అలా గంజాయి కాల్చుకుంటూ ఉండడం వల్ల ఒక్కొక్క రోజు అప్పటికి 100 రూపాయల పొట్లాలు దొరికేవి మా కాకినాడ పట్టణంలో. అలా కంటిన్యూస్ లో నేను 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఈ గంజాయి కాల్చడం వల్ల ఎఫెక్ట్ అయ్యాను. ఎలా ఎఫెక్ట్ అయ్యానంటే చదవాల్సిన టైంలో చదవకుండా ఈ గంజాయి కాల్చుకుంటూ స్కూల్ ఎగ్గెడుతూ ఇంకా కాలేజీలు ఇంకా మనము ఇష్టం వచ్చినట్టు మనం తిరుగుతూ ఉండేవాడిని. ఇంకా అమ్మ నాన్నకి వినేవాడిని కాదు, స్కూల్ అటెండెన్స్ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరగడం వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెప్పేసేవారు ఇంట్లో, మీ అబ్బాయి ఇలా గంజాయి కాలుతున్నాడు అని చెప్పి. అయితే నాన్న ఎప్పుడు అడగలేదు నన్ను డేటర్గా. అడిగితే తెలుసు మన సంగతి నాన్నకి. ఇంకా ఏదో చేసుకుంటాడు, లేదని బయటికి వెళ్ళిపోతాడు. ఈ ఆలోచన వాళ్ళకి ఉండి వాళ్ళు అడగలేదు. ఇంకా నేను కూడా సమాధానం చెప్పలేదు. ఇలా కంటిన్యూస్ గా జరగడం వల్ల ఒక్కొక్క రోజుకి మా ఇంటి పైన కాల్చడం మొదలు పెట్టాను. ఆ ఇంటి పైన కాల్చడం మొదలు పెట్టాను. నాకు ఇష్టం వచ్చినట్టు గంజాయి కాల్చుకుంటూ ఈ కంటిన్యూస్ లో ఆ అమ్మాయి వదిలేసింది. ఇలా అయితే మా నాన్న అమ్మాయిని ఒప్పుకోలేదు కదా, ఎలా అయితే అమ్మాయిని ఒప్పుకోలేదు, ఈయనకి సరైనది చేయాలి. ఈయన అమ్మాయిని ఒప్పుకోలేదు కాబట్టి వెళ్ళిపోవాలి ఎక్కడికో దగ్గరికి, లేదంటే ఎవరినో ఉంచుకోవాలి. ఇంకా అమ్మాయిని ఒప్పుకోలేదని చెప్పి ట్రాన్స్జెండర్ మొదలు పెట్టాను. ట్రాన్స్జెండర్ అమ్మాయిని ఒప్పుకోలేదు. నేను నా ఫ్రెండ్స్ అందరూ తెలుసు, ఇప్పుడు మీ అందరికి తెలుసు, అవనస్తులను అడిగితే ట్రాన్స్జెండర్ దగ్గర ఉంటే డబ్బులు ఇచ్చేస్తారు, బండ్లు కొనేస్తారు, ఫోన్లు ఇచ్చేస్తారు. ఇవి పెద్ద న్యూస్ ఆ టైంలో. ఇంకా నేనేంటంటే నా స్నేహితులందరూ చెప్పడం, నేనేం చేశానంటే వెళ్ళిపోతే నా లైఫ్ మారిపోద్ది. బండి ఉంటది, ఫోన్ ఉంటది, నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరగచ్చు అని చెప్పి నేను అనుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే అక్కడ నుండి ఇంట్లోంచి 10th అవ్వడం, ఇంట్లోంచి బయటకు వస్తాను. ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చేసి కాకినాడ పట్టణంలోనే దాదాపు 6 నెలలు కాకినాడ పట్టణంలోనే ఉన్నాను. ఇద్దరం కలిసి. ఇంకా ఆమె నాకు డబ్బులు ఇచ్చేది, నేను గంజాయి కొనుక్కునేవాడిని, తాగేవాడిని. చెప్పాలంటే ప్రతిరోజు బీరు తాగేవాడిని. ప్రతిరోజు బీరు, 2 బీర్లు, 3 బీర్లు, మందు, లేదంటే గంజాయి కొనుక్కోవడానికి డబ్బులు, ఇవన్నీ ఆమె ఇచ్చేది. ఇంకా నాకేమి డబ్బు కొరవ అయితే ఏం లేదు. ఇంకా ఏముంటదంటే ఏదైనా నాకు అవసరం అయితే ఇంట్లో కానీ లేదంటే ఇక్కడ కానీ డబ్బులు అడగవసరం లేదు. ఇంకా మన ఫ్యామిలీ అనుకుంటారు వాళ్ళు, కాబట్టి డబ్బులు అడగవసరం లేదు. తీసుకోవడం, ఇంకా మన ఇష్టం వచ్చినట్టు మనం గంజాయి కాల్చుకోవడం, మనం తాగడం మన ఇష్టం. ఇంకా కొడుకు ఎంత పాపపు జీవితంలో ఉన్నా తల్లిదండ్రులకి ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. అటువంటి జీవితంలో మీరు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఏమీ ప్రశ్నించలేదండి? నా తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలు చాలా దారుణంగా అడిగారు. నాన్న, నీ వల్ల మాకు ఈ సమాజంలో వాల్యూ లేదు అని చెప్పి చాలా సార్లు చెప్పారు, కొట్టారు కూడా.
రోడ్డుకి ఈడ్చి కొట్టారు నన్ను. కానీ నేను చెప్పిన సమాధానం ఏంటంటే, నువ్వు ఎవడరా నాకు చెప్పడానికి. ఫస్ట్ మా నాన్నని అమ్మనా బూతులు తిట్టాను. మా నాన్న అయితే అమ్మనా బూతులు. ఇప్పుడు మా నాన్న ఒకవేళ నన్ను ఇప్పుడు చూసాడనుకో భయపడతాడు. ఎందుకంటే నా నోరు మంచిది కాదు. నా నోరు ఎలాంటిదంటే బూతులు తిడితే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా వింటే చచ్చిపోతారు. నాకులాంటోడు ఒకడు ఉంటే కొడుకు ఇంటికి ఒకడు ఉంటే కొడుకు చచ్చిపోతారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే ఈదికి లాగేశాను. పాస్టర్ గారు కొడుకులు ఇలా గంజి కలితే సమాజంలో ఏమంటారు చెప్పండి మీరే? సమాజంలో ఏమంటారు, రే నీ కొడుకే చెప్పుకోరా తర్వాత మాకు చెప్దురా అంటారు. కానీ మా నాన్న ఎన్నో మాటలు పడ్డాడు. సమాజం ద్వారా పడ్డాడు, సేవకుల మధ్యలో పడ్డాడు. ఇంకా నా నోట్లోంచి కూడా ఇంకా పాస్టర్ల ముందే నా కొడక నిన్ను చంపేస్తానరా నరికేస్తానరా అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. మా నాన్న సొంత తండ్రిని మా నాన్నని మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ మాటలు నేను అంటే ఆయన చచ్చిపోవాలి. నేను అన్న మాటలు మా నాన్న చచ్చిపోవాలి. కానీ మా నాన్న నా కోసం ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అమ్మా నాన్న ప్రార్థన ఇలా ఉన్నాను నేను. లేదంటే వాళ్ళంటూ ప్రార్థన చేయకపోతే మోజెస్ లేడు, మోజెస్ రాడు కూడా ఇలా బయటికి. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేశారు. ఇలాగా వాళ్ళని ఎన్ని బూతులు తిట్టానంటే ఇంకా అక్కనైతే అక్కను కొట్టడం, తమ్ముడిని, ఇంట్లో వాళ్ళందరినీ ఇంకా ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం. నా ఇంటి ముందే చర్చు, పెద్ద చర్చు ఉంటది. ఆ ముందే గంజే బాటిల్ పెట్టుకుని కొట్టేవాడిని. ఎలా ఉంటది బబ్లీ అంటే మన బిలీవర్సే కదా చర్చిలో విశ్వాసం లోపలికి వెళ్తూ ఉంటారు. అంటే మీ తండ్రి చర్చిలో వాక్యం చెప్తుంటే మీరు చర్చి ఎదురుగా గంజాయి తాగేవారు? అంతే, గంజే కాల్చుకునేవాడిని. ఈ చర్చి ఎదురుకుండానే గంజే కాల్చుకునేవాడిని, మందు తాగేవాడిని. ఆ ముందే పెద్ద గొడవలు చేశాను, పెంట చేశాను. నేను ఎవరినెవరినో కొట్టాను. పెద్ద రౌడీ షీట్లని ఇంటి ముందుకు తీసుకొచ్చాను, ఇంటి మీదకి తీసుకొచ్చాను. రండ్రా అని చెప్పి తీసుకొచ్చాను. ఈ గంజాయి మత్తులో ఈ గంజాయి ఒకటే మత్తు కాదు, ఇంకా ముందుకు వెళ్దాం. ఇంప్రూవ్ అవుతున్నాను నా ఆత్మీయ జీవితంలో. అంటే మీరు క్రిస్టియన్ లైఫ్ లో మీరు ఎలా అయితే ఇంప్రూవ్ అవుతారో నేను కూడా ఈ యొక్క శారీరకంగా జీవించే జీవితంలో కూడా నేనేం చేస్తున్నానంటే ఇంకా ఇంప్రూవ్ అవుతాను. నా జీవితంలో మీరు ఆఫ్లైన్ మాత్రం చూసారు, ఇంకా ఫుల్ లైన్ లో ఇంకా క్లారిటీ ఉంది మా దగ్గర. ఎందుకంటే నేను అప్పుడు గంజే తీసుకోవడమే కాదు, ఈ 10th అయిపోయిన తర్వాత ఆమె దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్తో ఉన్నప్పుడు ఆమె ఇంట్లోనే నేను 8,000 దొంగతనం చేశాను. 8,000 దొంగతనం చేశాను ఆ ఇంట్లోనే. దొంగతనం చేసి 7 సీట్లు కొన్నాను, డ్రగ్ టాబ్లెట్లు. 7 సీట్లు కొని ఆ టాబ్లెట్లు ఏం చేశానంటే వేసుకున్నాను. సీట్ మొత్తం వేసుకున్నాను నోట్లో. నేను సీట్ వేసుకుంటే మందు వేరు, గంజే వేరు, ఇంకా చెప్పాలంటే సిగరెట్ కిక్ వేరు. ఈ 3 కిక్లకి పక్కకు కూడా పనిచేయవు. అంటే అంత దారుణంగా పనిచేస్తుంది ఆ టాబ్లెట్స్. అవి 3 టాబ్లెట్లు వేసుకుంటేనే కిక్ అయిపోతాం, అంటే అంత డబుల్ అయిపోద్ది. కానీ నేను వేసుకున్న టాబ్లెట్స్ ఏంటంటే సీట్ మొత్తం వేసుకున్నాను. దాదాపు 10 టాబ్లెట్లు ఉంటే 10 టాబ్లెట్లు వేసుకున్నాను నోట్లో. ఆ 10 టాబ్లెట్లు వేసుకొని అదే ఫ్లాట్ అంటే వేరే ఫ్లాట్ ఎక్కాం. ఆ ఫ్లాట్ లో నేను కాల్చుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్స్ మొత్తం అందరం ఉన్నాం, మంచిగా గంజే కాల్చుకుంటున్నాను. ఇంకా వాడు కూడా నాకు అంటే తయారు చేసుకోలేను కదా, ఇంకా ఆ మత్తులో ఏం తయారు చేసుకున్నాను, వాడు తయారు చేయడం, ఇవ్వడం, కాల్చుకోవడం, మందు తాగేసాను. అంటే అప్పటికే బీర్ తాగేసాను, ఓవర్ అయిపోయింది నాకు. ఇంకా ఆ టైంలో ఏంటంటే పోలీస్ జీప్ హార్న్ వచ్చింది. ఇంకా హార్న్ వస్తే మాకు దడ పట్టింది. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ ఎవడికాడు జంప్ అయిపోయాడు, ఎవడికాడు వెళ్ళిపోయాడు. మత్తులో ఉన్నాను, నేను కదలలేను. నాకంటూ ఒక పిచ్చి దొరక అని చెప్పి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఈ ఫ్లాట్ కి దీనికి ఏంటంటే ఒక వాటర్ ఉంటది, పట్టాలు ఉంటాయి, ఇటు సైడ్ పట్టాలు, అటు సైడ్ ఫ్లాట్, ఈ మధ్యలో వాటర్. ఈ వాటర్ని దాటి మనం పట్టాల మీదకి వెళ్ళాలి. అయితే ఏం చేశామంటే మా ఫ్రెండ్ ఏం చేశాడంటే మెల్లగా దింపుకుంటూ వచ్చాడు, మేడం మీద భుజం మీద చేసుకొని చల్లగా దింపుకుంటూ కింద వరకు వచ్చాను. కిందకు వచ్చిన తర్వాత ఈ వాటర్ నుంచి నడిచికి వెళ్ళాల్సిన టైంలో చాలా స్లోగా వెళ్ళాలి. దాంట్లో ఏంటంటే మీ అందరికి తెలుసు వాటర్ అంటే ఎలా ఉంటాయి, సీసాలు ఉంటాయి, లేదంటే ఆ పక్కన రైల్వే ట్రాక్ అంటే పక్కన ఏదో ఓసలు ఉంటాయి కదా. అలాగే మేము ఇద్దరు నడుచుకొని వెళ్తుంటే నేను పడిపోవాలి. ఇలా ఈ సైడ్ రాడ్ ఉంది, ఈ సైడ్ రాడ్ ఉంటే ఆ రాడ్ ఇలా ఉంది, నేను నీటిలోంచి నడిచి వెళ్తున్నాను. ఇలా పడితే దిగడిపోద్ది, ఇలా లోపలికి వెళ్ళి అలా బయటకు వచ్చేస్తాను. నేను ఇలా పడుతున్నవాడిని ఆ పిచ్చు త్వరగా అన్నవాడు ఏం చేశాడంటే నన్ను కాపాడకపోతే అక్కడే అయిపోతుంది. ఇంకా అక్కడ దాటని ఆ పట్టాలకి ఎలాగైతే పట్టాల మీదకి వెళ్ళిపోయాం. పట్టాల మీద రాత్రంతా మరి అన్ని సీట్లు ఉన్నాయి కదా, టాబ్లెట్లు వాడాలి, వాడేసుకున్నాను, నేను వేసుకున్నాను, మొత్తం అయిపోయాం. ఆ నైటే ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళి ఆ ఇంట్లో 10,000 తీసుకొని వచ్చాను. ఆ 10,000 తీసుకొని వెళ్ళి గంజే కొనడానికి వెళ్ళాను. మేము 1 కేజీ గంజే తీసుకొని వచ్చాను. ఒక రోజుకి అయితే గడిచిపోయింది. ఇంకా గంజే అమ్ముకుంటూ ఇంకా తాగుకుంటూ ఇంకా టాబ్లెట్స్ వేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ ఉండేవాడిని. నేను ఇన్ని చేశానని చెప్తున్నాను కదా,
ఇన్నన్నీ చేసిన ముందుగా నాకంటూ నా స్నేహితులందరూ ఒక పేరు పెట్టారు. ఎప్పుడు నేను చదువుతున్న ఏజ్లోనే నేను నాకంటూ బండి ఉండేది, నాకంటూ దొంగతనం చేసుకుంటూ బండ్లు దొంగతనం చేసుకుంటూ ఉండేవాడిని. ఇలా నా స్నేహితులు దొంగతనం చేస్తే బండ్లు తీసుకొని వచ్చి నేను బండ్లు తోలుకోవడం ఇలా ఎంజాయ్ చేసుకునేవాడిని. అయితే నా ఫ్రెండ్స్ అందరు కలిపి నాకు పేరు పెట్టింది ఏంటంటే దోలబి అని ఒక పేరుని పెట్టారు. దోలబి అని. దోలబి అంటే పేరు ఎందుకు పెట్టారంటే నా పేరు మోజెస్, కానీ నాకంటూ పేర్లు ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే నేను అబి అని పెట్టుకున్నాను. అయితే దీన్ని ఏం చేశారంటే దోలబిని చేశారు. ఈ దోలబి అని చేసేదానికి కారణం ఏంటంటే దోల పనులు చేసేవాడిని. అలా అంత దోల పనులు చేయడం వల్ల నన్ను ఏం చేసేవాడు అంటే దోలగడు అన్నదాన్ని ఇంకా దోలబి అని కంటిన్యూగా నాకు ఏ మూలకి వెళ్ళినా కాకినాడలో ప్రతి ఒక్కడు అంటూ ఉంటాడు దోలబి అని చెప్పేసి. నాకు ఇంకా చెప్పాలంటే అర్జున్ రెడ్డి మూవీ జరిగింది కదా, అర్జున్ రెడ్డి మూవీకి పెద్ద ఫ్యాన్ నేను. అర్జున్ రెడ్డిలోని ఎలాగ ఆ హీరో యాక్ట్ చేస్తాడో, లేదంటే ఆ అర్జున్ రెడ్డి ఎలాగైతే సిగరెట్లు గంజే ఆ ఓసిపి పేపర్లు ఎలా వెలిగిస్తాడో, లేదంటే ఎలా యాంపులు కొట్టుకుంటాడో, ఎలా టానిక్లు వేసుకుంటాడో, ప్రతి దాన్ని మాదిరిగా తీసుకున్నాను. ఆ మాదిరిగా తీసుకొని దాన్ని ఏం చేశానంటే కంటిన్యూస్గా చేసామని ఒక సినిమాని చూసి ఆ బుల్లెట్ మీద తోలడం. కానీ నేను స్కూల్ టైంలో మా గర్ల్ ఫ్రెండ్ పేరు ఏంటంటే ప్రీతి. అంటే ఆ సినిమాలో ఉంటది కదా ఆ హీరోని పేరు ప్రీతి. అయితే నేనేం చేశానంటే ప్రీతి నేను ఇంకా స్కూల్లో గంజి కాల్చుకొని వెళ్ళిపోయాడిని. స్కూల్లోకి డైరెక్టర్గా వెళ్ళిపోయి స్కూల్లో ఉన్న వాళ్ళు ఏం చేసామనంటే అమ్మాయిని ప్రీతి ఎవడన్నా ఏమన్నా అన్నాడా అని చెప్పానివ్వండి. అంటే అందరూ భయపడేవాళ్ళు, ఈడేమో మత్తు కొట్టాడు గంజి కాల్చాడు ఇంటి జోలికి వెళ్తే మనం అయిపోయాం రా బాబు అని చెప్పి ఎవడు నా జోలికి వచ్చేవాడు కాదు. నా జీవితాన్ని నా చేతులారా నేను నాశనం చేసుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పారు మారరా అని చెప్పి అన్న వాళ్ళే. ఎందుకు నా ఫ్రెండ్స్ వస్తే మారరా అన్నారు, నా తల్లిదండ్రులు అంటావా మారరా అన్నారు, నా బంధువులు అంటావా మారరా అన్నారు. కానీ నేను ఎక్కడ వినలేదు. ఎందుకంటే నా లైఫ్ నేను నాకు ఇష్టం వచ్చినట్టు తిరగాలి, నేను నా ఇష్టం అని చెప్పి నేను తిరిగాను. ఈ గంజాయి కాల్చే విషయంలో, ఈ గంజాయి కాలుస్తున్న టైంలో ఎవరైనా ఏదైనా అంటే వాడిని తలైనా పాల్గొడతాను. సీసాకాయలు పాల్గొట్టడం, తల పాల్గొట్టడం, కానీ వాడిని బుర్రైనా పాల్గొట్టాలి, నేనైనా పాల్గొట్టుకోవాలి. వాడైనా చావాలి, నేనైనా చావాలి. అది ఆ విధంగా ఉండేవాడిని. ఆడవాళ్ళని ఊరుకోలేదు. ఆడోళ్ళ మీద కూడా కత్తిలు పట్టుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి, ఆడోళ్ళ మీద కూడా సీసాకాయలు ఇసిన రోజులు ఉన్నాయి, ఆడోళ్ళ మీద కూడా మామూలుగా రాయలు ఇసడం కూడా మొదలు పెట్టాను. అసలు ఎవరిని వదలలేదు. ఏ మూలకెళ్ళినా నాకు 500 మంది స్నేహితులు ఉన్నారండి మన ఆంధ్ర తెలంగాణలో. ఏ మూలకెళ్ళినా నా స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తాను, ఈ రోజు నేను ఫోన్ చేస్తే నా స్నేహితులు రమ్మనే వాళ్ళే ఉన్నారు. కానీ నేను ఎవరి దగ్గరికి పోను, ఎవరు అవసరం లేదు. యేసుక్రీస్తు వారు నన్ను రక్షించారు. ఆయన రక్షించాడు కాబట్టి ఇంకా బ్రతికితే క్రీస్తు కోసం, చావైతే మేలని నేను ఉన్నాను. ఆ విషయం అయితే నిజం. ఇప్పుడు గంజాయి కాల్చుకుంటూనే దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని, గంజాయి కాల్చుకుంటూనే పాటలు పాడేవాడిని, గంజాయి కాల్చుకుంటూనే ఆరాధన నడిపించేవాడిని. ఈ గంజాయి కాల్చుకునే నా కళ్ళు అలా మండిపోతూ ఉంటాయి ఎర్రగా. ఇప్పుడు గంజాయి కాల్చిన వాళ్ళు ఏం కళ్ళు తెల్లగా ఉంటాయి అనుకోకండి, వాళ్ళ కళ్ళు వేరే రకంగా ఉంటాయి. ఆ కళ్ళు ఎర్రటి కళ్ళుతో, ఆ కళ్ళుతో ఉన్నవాడిని కూడా నేనేం చేసామనంటే వెళ్ళి డ్రమ్ము కొట్టేవాడిని పాటలకి. ఇంకా నీకు చెప్పాలంటే నాలాటోడు అసలు ఆరాధనలు కూడా నడిపించుకుంటూ అలాగే ఆ చర్చిలోనే ఉండేవాడిని. అదే గంజాయి కాల్చుకుంటూ మందు తాగుతూ. ఇంకా నా కళ్ళు చూసి కూడా మా అమ్మ నాన్న వాసన, అదొక రకమైన వాసన వస్తుంది మన దగ్గర గంజాయి కలిపితే. నా పక్కన కూడా కూర్చోడానికి భయపడేవారు. ఇప్పుడు విశ్వాసులు కాదు కదా, ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏం భయపడేవారు అంటే వాసన. ఆ వాసనకి 5 నిమిషాలు కూడా కూర్చోరు. మా అమ్మ నాన్న అయితే ఇంట్లోంచి వెళ్ళిపోరా అన్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అంత దరిద్రంగా వాసన వచ్చేది. నా కళ్ళు చూస్తే అంత ఎర్రగా మండిపోయి. కానీ నేనేం చేసేవాడిని అంటే ఇంకా మా అమ్మ నాన్న ఏమంటారులే, ఎవడేమంటారులే, ఇంక చెప్పేది ఏముంది అని చెప్పేసి నేను రమ్ము కొట్టేవాడిని. నాకు నచ్చినట్టుగా నేను తిరిగేవాడిని. ప్రార్థనలు అంటావా, ప్రార్థనలకు వెళ్ళేవాడిని, అన్ని చేసేవాడిని. ఒకరోజు అలాగే ప్రార్థనలో తిరుగుతూ అలాగే ఉండేవాడిని. జరిగిన రోజుల్లో ఏ రోజు ఏ పాస్టర్ నన్ను అడగలేదు గంజాయి కాల్చో నువ్వు డ్రమ్ము కొట్టొద్దని చెప్పి. ఏమైనా అడిగితే వాడికి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇలా చేస్తున్నావు అని చెప్పి చాలాసార్లు ప్రశ్నిస్తే వాళ్ళకి నీ కొడుకులను చెప్పుకోరా, లేదంటే నీ పిల్లలకి చెప్పుకోరా, నీవు చూసుకోరా, నీ కొద్దికెళ్ళి చూసుకోరా అని చెప్పిన అన్న రోజులు కూడా ఉన్నాయి. ఎవరిని? పాస్టర్లనే. అలాగే ఏం వదలలేదు, ఎవరిని వదలలేదు. ఇప్పుడు నా చుట్టాలైనని, ఇప్పుడు మా అమ్మ నాన్న, మా పిన్ని, మా బాబాయ్ వీళ్ళు అడిగితే వాళ్ళు కూడా కౌంటర్ వేసేవాడిని మొహం మీదే. అరే నువ్వు బతుకు చూసుకోరా, నువ్వు గంజి కాల్చావు కదరా, నువ్వు సిగరెట్లు కాల్చావు కదరా, నీ సినిమాలు చూసావు కదరా. వాళ్ళందరూ అన్ని చేశారు ఇవన్నీ. అంటే మందులు తాగడం, గంజి కాల్చడం, ఇవన్నీ చేయడం చూశాను. కాబట్టి వీళ్ళు నన్ను అడుగుతుంటే నాకు బాధ అనిపించి అరే మీరు చూసుకుంటారా ముందు అని చెప్పి నేను అనేవాడిని. వాళ్ళు నన్ను పెళ్లికి పిల్లలంటే భయపడేవారు. మా ఇంట్లో ఫంక్షన్లు జరిగితే, మాది పెద్ద కుటుంబం, మాది చాలా పెద్ద కుటుంబం. మా అమ్మ సైడ్ అయినని, మా నాన్న సైడ్ అయినని
ఈ 2 సైడ్లు కుటుంబం చాలా పెద్దది. చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా గౌరవంగా ఉన్నారు. ఎందుకంటే సేవకుల కుటుంబం అంటే ఇంకా ఇంకా ఎక్కువ ఇస్తారు, ఈ కొండ ఎక్కించేస్తారు. ఆ కొండ ఎక్కించడంలో నేను ఇంకా కొండ ఎక్కాల్సిన వాడిని. ఇంకా మా పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి భయపడేవారు. మా అమ్మతో ఏం చెప్పేవారు అంటే, మా నాన్నతోని, మీరు వస్తారండి కానీ మోజెస్ గారిని తీసుకురాకండి. చిన్న మాట ఏదైనా ఎటకారంగా ఎవడైనా ఏమన్నా అన్నాడు అనుకోండి, నా నోరు మంచిది కాదని ముందుగా చెప్పాను కదా, బూతులండి. ఆ బూతులకి అవతలోడు చచ్చిపోవాలి. అంటే అంత బూతులు ఆడి, లేదంటే అవతలోడిని కొడితే తిరగడిపోయేటట్టు కొట్టేవాడిని. నేనైనా పడిపోవాలి, అవతలోడిని పడిపోవాలి, అలా చేసేవాడిని. ఇంకా పెళ్లిళ్ళకి కాదు కదా, ఫంక్షన్లు కాదు కదా, ఎవరు నన్ను పిల్లలేదు. ఇప్పటికొచ్చి నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఏదైనా అయితే పిల్లడానికి భయపడేవారు. పాపంలో ఎంత డెప్త్ గా జీవిస్తున్న మీరు అసలు మార్పు అనేది మీ జీవితంలో ఎలా వచ్చింది బ్రదర్? నా మార్పు అన్నది ఏంటంటే ఈ ఒక్క రోజులో రాలేదు బ్రదర్. ఈ ఒక్కరోజు ప్రాసెస్ లో ఇలా మారిపోయాడు మోజెస్ అనడానికి ఏం లేదు. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే ఈ క్రిస్టియన్ లైఫ్ అన్నది చాలా కొంచెం కష్టమైన పని. ఇది యేసుక్రీస్తు వారితో వెంబడించడం, నడవడం అన్నది చాలా కష్టమైన పని. ఏంటంటే అది హోలీ లైఫ్ జీవించాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. నేను అలా లేను, అలా జీవించలేను కూడా. ఎందుకంటే మనం పరిశుద్ధులం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్న మాటకి మనం అసలు పరిశుద్ధులమే కాదు. అలా ఉండేవాడిని. అసలు నా లైఫ్లో నేను మార్పు రావడానికి కారణం ఏంటంటే 2023లో, నా జీవితంలో 2023లో నేను గంజాయి కొనుక్కొని, అంటే వైజాగ్ వెళ్ళాను. నా ఫ్రెండ్స్ తో పాటు వైజాగ్ వెళ్ళి గంజాయి కొనుక్కొని తీసుకొని వస్తున్నాను. అంటే మీరు గంజాయి తాగడమే కాకుండా గంజాయి స్మగ్లింగ్ చేసేవారు? గంజాయి అమ్మేవాడిని కూడా. గంజాయి అమ్మేవాడిని. ఇంకా చెప్పాలంటే నా ఫ్రెండ్స్ తో పాటు గంజాయి తెచ్చేవాడిని కూడా. ఈ బైబిల్ ఉంది కదా, ఇప్పుడు ఇలా బైబిల్ పట్టుకున్నాను. ఒకప్పుడు ఇదే చేతితో మందు పట్టుకున్నాను, ఇదే చేతితో కత్తులు పట్టుకున్నాను. ఒకప్పుడు నా దగ్గర పెద్ద కత్తి ఉండేది. మీ అందరికి తెలుసు కదా, అర్జున్ ఇప్పుడు రీసెంట్ గా కొన్ని మూవీస్ లోని కత్తులు ఉంటాయి, ఇప్పుడు చికెన్ కట్ చేసే కత్తులు ఉంటాయి కదా, ఆ కత్తులు అప్పుడు నేను వాడేవాడిని. అయితే ఈ కత్తి ఏం చేశానంటే ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని చాలా మంది బెదిరించాను. ఇలా పెట్టుకోవడం, ఇలా చేయడం, ఇలా తిరగడం, అందరు భయపడేవారు. ఈ బైబిల్ ఎలా పట్టుకున్నానో అలాగే ఈ కత్తిని పట్టుకుంటూ అందరిని బెదిరించుకుంటూ ఉండేవాడిని. అయితే ఈ వైజాగ్ వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ తో పాటు నేను వైజాగ్ వెళ్ళాను, గంజాయి తీసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆ గంజాయిని కాల్చుకున్నాం. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు అమ్ముకోవడం, ఇంకా సేల్ చేయడం కంటిన్యూ చేశాను. కొన్ని రోజుల తర్వాత నా స్నేహితులే పట్టాల మీద కూర్చుంటే నేను మళ్ళీ గంజాయి కొనడానికి వెళ్ళాను. మళ్ళీ వైజాగ్ వెళ్ళాను. మళ్ళీ తెచ్చేటప్పుడు ఏం చేశానంటే ఒక కత్తి కొన్నాను. ఎక్కడైనా మీ అందరికి తెలిసి ఉంటది, వైజాగ్ హైవే రోడ్లోని సిక్కులు అమ్ముతారు కత్తులు. ఆ వైజాగ్ హైవే రోడ్లో ఆ సిక్కులు అమ్మితే నాతో పాటు నాని అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నేను కత్తి తెచ్చుకున్నాం. ఆ కత్తి అక్కడ నుండి తెచ్చాను, వైజాగ్ నుండి బాగానే తెచ్చాను. ఇక్కడ బాగానే వచ్చింది కాకినాడ వరకు. కాకినాడలో నా బండిలోంచి బయటికి తీశాను. ఇంకా నేను ఇలా పెట్టుకున్నాను, ఈ మొల్ల పెట్టుకొని తీసుకొని వచ్చాను పట్టాల మీద. ఆ కత్తి ఎందుకండి? కత్తి నా సేఫ్టీకి. ఇప్పుడు నేను పెద్ద రాక్ని కదా, నేను అలా తిరిగేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఎవడన్నా వస్తే పొడిసేయడానికి అంతే. అంటే నా సేఫ్టీకి నేను చేసుకున్నాను. అంటే ఎవడన్నా ఏదైనా చేస్తారేమో. ఏంటంటే నేను చాలా మంది కొట్టేశాను, నా మీద పగ పెట్టుకోరండి. నేను అన్ని చేస్తే ఇప్పుడు అందరిని కొట్టుకుంటూ పోతే ఎవరు పగలు అంటే శత్రువులు ఉండరా? అలాగే నాకు కూడా చాలా మంది శత్రువులు ఉన్నారు. వీడు దొరికితే ఈ నేసేద్దాం అన్నట్టుగా చాలా మంది ఉన్నారు. అయితే ఆ కత్తి తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే నా సేఫ్టీకి నేను తెచ్చుకున్నాను. ఈ మొల్ల పెట్టుకున్నాను, పట్టాల మీదకి వచ్చాను. అక్కడ అప్పటికే గంజాయి కాలుస్తున్న కుర్రోళ్ళు ఉన్నారు. అక్కడలోనే సాయి అని చెప్పి ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడికి నేను కత్తి ఇచ్చాను. రే చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త అని చెప్పి అడిగితే వాడు మొత్తం కొట్టేసి ఆడు బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి మొత్తం కత్తి అందరికి చూపించాడు. మొత్తం పేటలు అందరికి తెలిసిపోయింది మోజెస్ గడి కత్తి తెచ్చాడని. ఇంకా అందరూ ఇంకా మోజెస్ గడి దగ్గరికి వస్తారు, పట్టాల మీదకి వస్తారు. పట్టాల మీద మళ్ళీ గంజాయి కాల్చుకుంటున్నాం. అప్పటికి గంజాయి ఉంది కాబట్టి కాల్చుకుంటున్నాం, అందరం కాల్చుకుంటున్నాం. అప్పుడులోనే ఏంటంటే వైజాగ్ నుండి ఒక అబ్బాయి వచ్చాడు, అన్నోన్ పర్సన్. ఆయన ఎవరో మనకి తెలియదు. వచ్చాడు, పట్టాల మీద 2 షాట్లు పెట్టండి అని చెప్పి అన్నాడు. 2 షాట్లు పెట్టమంటే ఇంకా కాలుస్తున్నాం, గంజాయి కాలుస్తుంటే పిన్ను పెట్టాను. ఆయనకి గంజాయి కాల్చాడు, నేను గంజాయి కాల్చాను. కొంచెం 2 షాట్లు పెట్టిన తర్వాత మాకేంటంటే ఎవడైనా కొత్తడు వస్తే వాడిని టకాయించేస్తాం. టకాయించడం అంటే వాడి దగ్గర ఫోన్ లాగేసుకుంటాం, వాడి దగ్గర ఏముంటే మొత్తం డబ్బులు మొత్తం లాగేసుకుంటాం. కొత్తడు కదా భయపెట్టేస్తాం. ఇంకా కొత్తడు కదా వాడిని భయపెట్టేసి ఇంకా వాడి దగ్గర ఫోను, ఇంకా వాడి దగ్గర డబ్బులు అన్ని లాగేసుకున్నాం. తర్వాత అది కత్తి తెచ్చింది, కత్తితో ఆడి మీద పేక మీద కత్తి పెట్టేసాం.
పేక మీద కత్తెట్టి రా నా గొడగ ఏంట్రా నువ్వు అని చెప్పి చాలా ముదిరేమో అనుకుండి వాడు ఏం చేశాడు, మొత్తం అన్ని ఇచ్చేసాడు. ఆ రోజు మొత్తం ఇచ్చాడు. ఎందుకు ఎవరి మీద కత్తి పెట్టామో తెలుసా? ఎందుకు కత్తి పెట్టింది ఎవరో తెలుసా? రౌడీ షీటర్ బామ్మర్ది మీద పెట్టాం. అయ్యో బాబు, ఇది పెద్ద విషయం. ఈ రౌడీ షీటర్ బామ్మర్ది మీద కత్తి పెట్టడమే. వాడు పరిగెట్టాడు, అంటే డబ్బులు తీసుకున్నాం, ఫోన్ తీసుకున్నాం, వాడు వెళ్ళి పరిగెట్టాడు, అక్కడ నుండి జంప్ అయిపోయాడు. వాడు ఏం చేశాడు, ఇలా పల్లాని పట్టాల మీద నన్ను బెదిరించారు, ఇలా చేశారు అని చెప్పేసి వాడు వెళ్ళి వాళ్ళ బావకి చెప్పేశాడు. మొత్తం టీం వచ్చేసింది, మొత్తం రౌడీ షీటర్ల గ్యాంగ్ మొత్తం వచ్చేసింది. బాగానే మాట్లాడాడు, బెదిరించాడు, ఎందుకు ఇలా చేసామని చెప్పి తీసుకెళ్ళాడు. వైన్ షాప్ తీసుకెళ్ళాడు. వైన్ షాప్లో మందు తాపించాడు. తాగేసాను ఫుల్గా. వాడు తాగేసాడు, నేను తాగేసాను. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ టీమే. వైన్ షాప్ అంటే వాడు రౌడీ షీటర్ కదా, మరి నేను కుర్రోడిని. రౌడీ షీటర్ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళోళ్ళే. ఇంకా చూడండి, దగ్గర 70 మంది అండి. 70 మంది నా మీదకి వచ్చేసారండి. మొత్తం ఒకరి తర్వాత ఒకరు కొట్టడం మొదలు పెట్టాను. దుమ్ము దులిపిస్తారు నన్ను. దుమ్ము దులిపిస్తారు. ఇంకా అక్కడే కూర్చున్న వాడిని దుమ్ము దులిపిస్తాడు. ఒక్కొక్కరు వచ్చి లంబకేయడం, గుద్దడం, డొక్కల్లో గిక్కలు మొత్తం. అసలు నేను చిన్న భిన్నం అయిపోయిన అప్పుడే. ఈ సీసాగా పాల్గొట్టి తెంపేశాడు. ఇది తెంపేస్తే ఈ మొక్క మాత్రం ఇలా ఏలాడిపోయింది. అప్పటికి మా నాన్నకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, మీ ఓడిని ఇలా ఎట్టుకు వెళ్ళిపోయారు, ఇలా ఈ రోజు అయిపోతాడు మీ వాడి అని చెప్పి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మా నాన్న వచ్చేసాడు అక్కడికి. వచ్చేసి ఆ 100 మందిలో అందరూ ఒక్కొక్క దెబ్బ వేస్తుంటే అందరి మధ్యలో కూడా మా నాన్న వచ్చి నన్ను ఆ రోజు తీసుకెళ్ళాడు ఇంటికి. లేదంటే ఆ రోజు కూడా అయిపోయాయి, నా పని అయిపోయాయి ఆ రోజే. కానీ ఆ రోజు కూడా మా అమ్మ నాన్న మళ్ళీ తీసుకొచ్చారు కదా, మరి మంచి చేశారు కదా, వాళ్ళు మాట వినాలి కదా, కొంచెం మంచిగా మాట విన్నాను సార్. ఆ టైంలో కరోనా టైంలోని ఇక ఏది వ్యాపారం జరిగేది కాదు, మందు దొరికేది కాదు, ఇంకేమీ దొరికేది కాదు, మందు బయట తాగే వాళ్ళని కాదు, ఓన్లీ నాటు సారా. ఆ నాటు సారాన్ని కూడా అప్లై అంటే అప్పటికి కూడా ఈ ఆటోలోని ఇంకా చెప్పాలంటే సప్లై చేసేవాడిని. ఇంకా ఆటోలో కానీ లేదంటే మేము అమ్ముకోవడం కానీ ఇలాగ నాటు సారా దగ్గర నేను ఇది ఒక 3 నెలలు అమ్మానండి. ఇంకా నా లైఫ్లో ఇంకెవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. నాకు నేను మళ్ళీ మొదలుపెట్టాను, గంజాయి మొదలుపెట్టి ముగ్గురం కుర్రోళ్ళు మళ్ళీ వెళ్ళి వైజాగ్ వెళ్ళాను. ఈసారి గంజాయి తీసుకొని వచ్చాను. గంజాయి తీసుకొచ్చి ఇప్పుడు వరకు నేను దొరకలేదండి. పోలీస్ స్టేషన్లో, జైలు ఇలాంటివి ఏమి లేవు. నా చాప్టర్లు ఏంటంటే గంజాయి కాల్చామా, కొట్టామా, తాగామా, ఇండిషన్లు వేసుకున్నామా, టాబ్లెట్లు వేసుకున్నామా, లేదంటే టానిక్లు వేసుకున్నామా, లేదంటే ఇండిషన్లు వేసుకుంటూ ఉన్నామా, ఇదే నా లైఫ్, ఇదే నా కంటిన్యూస్ లైఫ్. ఇలాగా కంటిన్యూ చేసినప్పుడు నేను తెచ్చుకున్న గంజాయి ఏదైతే మా ఫ్రెండ్స్తో తెచ్చుకున్నానో, నా ఫ్రెండ్స్ ఏం చేశారంటే వీడు ఇలాగైతే ఎదిగిపోతున్నాడు, పెద్ద పేరు వస్తుంది వీడికి అని చెప్పేసి నా మీద టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి వీళ్ళు డైరెక్టర్గా నా పేరు చెప్పేశారు పోలీస్ స్టేషన్. ఒక అబ్బాయి అండి గంజాయి కాలుతున్నాడు, పలానా చోట ఉన్నాడు, ఇంతంత గంజాయి ఉందని చెప్పేసి అంటే డైరెక్టర్గా పోలీసులు ఏం చేశారంటే జీప్ వేసుకుని వచ్చారు డైరెక్టర్గా. ఇంకా స్టేషన్ దగ్గర గంజాయి కొడుతున్న ప్లేస్లోకి స్టేషన్లో సైలెన్స్గా వచ్చారు. మరి అంత తెలియకుండా డన్న అంతా మా ఫ్రెండ్స్కి అందరూ తెలుసు కదా, మేము ఉన్న ప్లేస్ అంతా తెలుసు కాబట్టి జాగ్రత్తగా పంపించారు. వాడిని పంపించిన తర్వాత నేను వచ్చి అక్కడ కూర్చున్నాను, అలా కాల్చుకుంటున్నాను. వచ్చారు, పట్టుకున్నారు, తీసుకెళ్ళే స్టేషన్లో కూర్చున్నాను. స్టేషన్లో ఈ గంజాయితో దొరికితే ఏంటంటే 9 నెలలు బెయిల్ ఉండదన్న. ఈ 9 నెలలు ఎలా ఉంటదంటే వాళ్ళు చెప్పిన మాటలకి నరకం అనిపించింది. నాకు భయం వేసింది, అంత భయం వేసింది. 9 నెలలు బెయిల్ ఉండదు, ఫోన్ ఉండదు. ఇంకా చెప్పాలంటే అక్కడ జైలుకి వెళ్తే మొగోళ్ళు సెక్స్ ఉంటుంది. ఇదేనంటే దారుణం. ఇది జైలుకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది అనుభవం. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది సెకండరీ. అంటే నన్ను కుర్రోడిని కదా, నన్ను ఏం చేస్తారా బాబు, పెద్ద రౌడీలు ముదురులు ఉంటారు అక్కడ లోపల అని చెప్పి టెన్షన్ పెట్టేసుకున్నాను. ఈ టెన్షన్తో అసలు నరకం చూసాను అదే స్టేషన్లో కూర్చొని. అంటే ఏ రోజు మొఖాలు వేయలేదు ఇప్పటికి వచ్చి, ఏ రోజు దేవుని దగ్గర అయ్యా నేను దొంగనయ్యా, నేను పాపినయ్యా అని చెప్పి ఏ రోజు చెప్పలేదు ఆయన దగ్గర. ఎవరికి తెలియదు కూడా. మోదీస్ ఇలా చెప్పుకోవడం, అయ్యా నన్ను క్షమించయ్యా, ఒక్కసారైనా ఒక ఛాన్స్ ఇయ్యి అని చెప్పి ఏ రోజు నేను బతిమాలలేదు. అవసరం రాలేదు, ఆ దేవుడు అవసరం రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు తెలుసు ఒక ఆయన అడిగితే ఆయన హెల్ప్ చేస్తాడు అని చెప్పి నాకు తెలుసు. ఆ సిచ్యువేషన్లో నేనేం చేశానంటే ప్రార్థన చేశాను. ఎక్కడ స్టేషన్లో మొఖాలు వేసి, అప్పుడు స్టేషన్లో మొఖాలు వేసి, అయ్యా ఒక్క ఛాన్స్ ఇయ్యా, ఒక్క ఛాన్స్ ఇవి. నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని పాపాలు చేశాను, తాగాను, గంజాయి కాల్చాను, ట్రాన్స్జెండర్తో ఉన్నాను, అమ్మాయిలతో గంజాయి కాల్చాను, ఇవన్నీ చేశాను. ఇన్ని చేసినా కానీ నువ్వు నన్ను అన్నీ చూసావు, ఒక్క ఛాన్స్ ఇవి. నేనేం చేస్తానంటే
నీ సేవ చేస్తాను నేను చెప్పలేదు అప్పుడు కూడా. ఏమని చెప్పానంటే, అయ్యా నీ వాక్యాన్ని నేర్చుకుంటాను, ఈ వాక్యాన్ని నేర్చుకుంటాను అని చెప్పి ఒక మాట చెప్పాను అంతే. ఆ మాటకి దేవుడికి నచ్చినట్టుంది ఒక మాట, నేను మారతానని ఒక మాట ఆయనకి నచ్చినట్టుంది. నేను ఈ గంజాయి కాల్చుకుంటూ ఉన్నప్పుడు కూడా, ఆ స్టేషన్లో ఉన్నప్పుడు కూడా, అంతకు ముందే నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి, అంటే నేను ఎప్పుడైతే మారిపోయానో, రాంగ్ వేలోకి వెళ్ళిపోయానో, తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయానో, అప్పుడు నుండి ఏం చేశారంటే మా అమ్మ నాన్న ప్రతి రాత్రి ప్రార్థన చేశారు. ఎన్ని రాత్రులు ప్రార్థన చేశారు అన్నది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే అన్నం తినకుండా రాత్రులు నా వల్ల మా అమ్మ నాన్న ఆరోగ్యం పాడైపోయింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరికైనా ఆరోగ్యం ఎలా వస్తుంది, తింటే టయానికి తిని టయానికి ఉంటే కదా వారికి ఆరోగ్యం. వాళ్ళు పని చేసుకుంటూ దేవుని సేవ చేస్తూ ఉపవాసాలు ఉండి నా కోసం ప్రార్థన చేస్తూ ఎంతో మంది సేవకులతో కాకినాడ పట్టణంలో దాదాపు నాకు తెలిసి ఒక 100 మంది సేవకులైన నా కోసం ప్రార్థన చేసి ఉంటారు కాకినాడ పట్టణంలో. అంటే ప్రతి సేవకుడి దగ్గరికి వెళ్ళడం, నా కొడుకు కోసం చెప్పడం, ఇలా ప్రార్థన చేస్తూనే ఉండరు. మా అమ్మ అయితే రాత్రులు అన్నం తినట్లేదు. ఏదంటే నేను ట్రాన్స్జెండర్తో ఉన్నానని చెప్పాను కదా, ఆ రాత్రులు అన్నీ ఏం చేసేదంటే ఆ ట్రాన్స్జెండర్ ఇంటికి వెళ్ళి అడిగితే లేదు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే నేను లోపడే ఉండేవాడిని, లోపడే గంజి కాల్చుకున్నాను, మందు తాగేవాడిని. కానీ ఏ రోజు ఆమె చెప్పలేదు బయటికి. నేను అలాగే ఉన్నప్పుడు కూడా మా అమ్మ ఎన్నో రాత్రులు నిద్రపోకుండా, నేను గంజే కాలుతున్న పట్టాల మీదకి వచ్చేసింది మా అమ్మ. మా నాన్న కూడా వచ్చేసాడు, ఇప్పటికి మా అక్కలు కూడా వచ్చేసారు, అందరూ వచ్చేసారు నా దగ్గరికి. ఏంటంటే నేను గంజే కాలుస్తున్నానని ఏడ్చులు. ఎంత ఏడిచారంటే అమ్మ నాన్న ప్రార్థన ఎంత నరకం ఏడిపించానంటే, నాకులాంటి ఒకడు ఉండకూడదండి కొడుకు. ఉంటే అమ్మ నాన్న చచ్చిపోతారు. నా వల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, సృష్టికర్తకి, ఈ ఆకాశాన్ని భూమిని తయారు చేసిన దేవునికి, అంతగా చెప్పాలంటే నన్ను తయారు చేసిన దేవుడికి కూడా నేను వాల్యూ లేకుండా చేసిన దేవుని. ఎందుకంటే ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే, మా అమ్మ నాన్న సేవకులు, నా వల్ల వాళ్ళకి ఎలాగో చెడ్డ పేరే. కాబట్టి సమాజంలో ఏమంటారు, నీ కొడుకు చెప్పుకోరా అంటే సేవకులు పిల్లలకి చెప్పుకోలేంది ఇలా చేస్తున్నాడు అని చెప్పి అంటారు కదా. అలాగే నాకు యేసుక్రీస్తు వారికి చెడ్డ పేరే. నా వల్ల సేవకులకి, అంటే నా వల్ల యేసుక్రీస్తు వారికి చెడ్డ పేరే, నా వల్ల మా తల్లిదండ్రులకి చెడ్డ పేరే, నా వల్ల మా కుటుంబానికి చెడ్డ పేరే, నా వల్ల నా విశ్వాసులు కూడా చెడ్డ పేరు. ఎందుకు అన్ని విషయాలు పక్కన పెడదాం, ఈ అన్ని చేయడం వల్ల నాకు కూడా మంచి పేరు ఏమొచ్చో వాళ్ళది ఏం కిరీటం ఇచ్చి పెట్టలేదు. అందరూ నేను ఇప్పుడు వరకు, అంటే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్స్, అంటే పాస్టర్ గారు కొడుకుని కదా అల్లెలి బ్యాచ్ అనేవారు. పాస్టర్ గారు కొడుకుని కాబట్టి కామన్ గా అంటారు కదా, అరే పాస్టర్ కొడుకు రా, ఇడ్రా పాస్టర్ రా అనేసి అనేవారు. ఆ పేరు నేను ఓకే చేసుకోలేక నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మంచి పేరు అని, అది మంచి పేరు, పాస్టర్ కొడుకు అన్నది మంచి పేరు, నాకు తెలియదు అది. ఎందుకు ఈ గంజాయి కాల్చేటప్పుడు మంచి పేరు తీసుకొచ్చుకున్నా, ఆ పేరు గంజాయి కాల్చేవాడు రా, దోళా బీగాడు రా, ఈడురా అర్జున్ రెడ్డి గాడు రా, ఈడురా ఈ సిగరెట్లు కాల్చేవాడు రా, ఈడురా గంజాయి కాల్చేవాడు రా, ఈడురా ముందు తాగిపోతాడు రా, ఒక్కొక్కడు ఒక్కొక్క పేరెట్టి పిలిచేవారు. ఏ మూలకి వెళ్ళినా ఆడవాళ్ళు అయితే సిగ్గు లేకుండా తిట్టేవారు. అలా తిట్లు కూడా తిన్నాను. ఎందుకంటే ఆడవాళ్ళతో తిట్టిన తిట్లు, మగవాళ్ళతో కానీ ఆడవాళ్ళతో కానీ చాలా దారుణంగా తిట్లు తిన్నాను అన్న. ఎలా అయితే నేను స్టేషన్లో ఉన్నాను, ఆ స్టేషన్లో నుంచి నిర్ణయం తీసుకున్నాను, ఒక మంచి నిర్ణయం. అయ్యా ఒక ఛాన్స్ ఇవి, నేను మార్పు చెందుతాను, ఇంకా రాంగ్ వేలోకి వెళ్ళను అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత మా అమ్మ నాన్న ఏం చేశారంటే పెద్దవాళ్ళతో అందరితో మాట్లాడి, ఇంకా ఎవరైతే లీడర్స్ ఉన్నారో, మనకి ఎమ్మెల్యే కావచ్చు లేదంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి నన్ను బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఎక్కడైతే స్టేషన్లో ఉన్నానో ఆ స్టేషన్లోనే నేను నిర్ణయం తీసుకుని బయటకు వచ్చి, ఇంకా అక్కడ బయటకు వచ్చిన తర్వాత చర్చిలో కూడా ప్రార్థన చేసుకున్నాను. అయ్యా నేను నీ కోసం ఉంటాను. అప్పటికప్పుడే నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను తీసుకున్నాను నిర్ణయం అయితే తీసుకున్నాను, ఇంకా చర్చికి వెళ్ళాలి, ఇంకా మంచిగా ఉండాలని మంచి నిర్ణయం తీసుకున్నాను. తీసుకుని కూడా మళ్ళీ మందు తాగేసాను, మళ్ళీ గంజాయి కాల్చాను. ఈ గంజాయి కాల్చి మెక్లెరన్ గ్రౌండ్ లో ప్రార్థన జరుగుతుంది. మెక్లెరన్ గ్రౌండ్ లో ప్రార్థన జరుగుతుంటే మన జాన్ వెస్లీ గారు, అంటే మన జాన్ వెస్లీ గారు ఉన్నారు కదా, రాజమండ్రి జాన్ వెస్లీ గారు, ఆయన ఏంటంటే మెసేజ్ చెప్తున్నారు. అప్పటికి ఎవరికి ఇప్పుడు వచ్చి అంటే ఆయనకి సెక్యూరిటీ ఉంటది, మళ్ళీ మొత్తం అందరూ ఉంటారు కదా, మరి వాకింగ్ చెప్తున్నారు. అది క్రిస్టియన్ డే, మనం 2023లో క్రిస్టియన్ డే ఒక రోజు జరిగింది. అంటే ఆ రోజు ఏం జరిగిందంటే ప్రార్థన జరుగుతుంది. ఆ తాగిన మత్తులోనే, ఆ గంజాయి కాల్చిన మత్తులోనే వెళ్ళి అలా ప్రార్థనలో కూర్చున్నాను. నేనేం చేశానంటే ఆయన ఒక సెల్ఫీ అడిగాను, అయ్యా ఒక సెల్ఫీ ఉండవంటే, తర్వాత లాస్ట్లో ఇస్తానని చెప్పి అన్నాడు. లాస్ట్లో ఇస్తారంటే ఇంక లాస్ట్లో ఇస్తానంటే ఏం చేయాలి, మనం లాస్ట్ వరకు ఉండాలి. కాబట్టి అలా కూర్చొని ఉన్నాను. అది లాస్ట్ వరకు ఇస్తారు కదా అని చెప్పేసి అక్కడ కూర్చొని ఉన్నాను. కింద కూర్చొని నేను ఆయన వాక్యాన్ని వింటున్నాను. వింటున్న మాటల్లోనే చాలా మాటలు మాట్లాడారు.
కొన్ని వాక్యాలను నాకు గట్టి తగిలిస్తుంది. జ్ఞానం లేని కుమారుడు తన తల్లిని దుఃఖపరచును, జ్ఞానం కలిగిన కుమారుడు తన తల్లిని సంతోషపెట్టును అని ఒక మాట ఉంటుంది. అయితే ఆ మాట ఏంటంటే నాకే అవును, నేను జ్ఞానం లేనోడిని, మా అమ్మ నాన్న తొక్కిపెట్టాను అని అనుకున్నాను. ఇప్పుడు జ్ఞానం కలిగి ఉన్నాను కదా, నేను ఇప్పుడు మా తల్లిదండ్రులను సంతోషపెట్టాలి అని చెప్పి నాకు ఆ మాటలు తగులుతూ, ఇంకా చెప్పాలంటే యవ్వన కాలంలో నువ్వు చేసే ప్రతి క్రియకు ఇది సంతోషపడు, దుఃఖపడు, ఆనందించి ఏదైనా చేయి, ఇవన్నిటికీ ఏంటంటే తీర్పు అన్నది ఉన్నది అబ్బాయి అని చెప్పి అని ఉంటుంది. అయితే ఈ తీర్పు అన్నది ఉన్నదంటే నాకేమంటే ఏంటంటే యవ్వన కాలం అంటే నాదే కదా యవ్వన కాలం. నేను యవ్వన కాలంలో ఎన్నో చేశాను, నేను చేసిన పనులన్నిటికీ నాకు తీర్పు ఉంటుంది. అది ఆలోచించుకొని నాకు నేను నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు అనుకున్నాను, రే నేను అన్ని పాపాలు చేశాను కదా, దేవుడు నన్ను ఎంత దారుణంగా తీర్పు తీరుస్తాడు, ఇంకా నేను నరకలోనికి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకున్నాను. ఎవరైతే తన హృదయం ద్వారా తన సొంత రక్షకునిగా తన నోరు ద్వారా ఒప్పుకుంటారో వారికి రక్షణ కలిగి ఉందని చెప్పి అంటాడు. నేను ఒప్పేసుకున్నాను, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆ రోజు నేను అంగీకరించాను, అయ్యా నువ్వు నా సొంత రక్షకుడు, నువ్వు నా కోసం మరణించావు, నువ్వు నా కోసం తిరిగి లేచావు అని చెప్పి నేను సొంత రక్షకునిగా అంగీకరించాను. అయితే ఆ ప్రక్రియలోనే యవనస్తుల కోసం కూడా చెప్పారు, సేవకుల పిల్లలు ఎలా తయారవుతున్నారు, ఇలా ఉన్నారు, ఇప్పుడు సేవకుల పిల్లలు చాలా దారుణంగా తయారయ్యారు అన్న మాటలు, కొన్ని మాటలు చెప్తుంటే నాకు డేటర్ తగిలింది. అంటే మనసుకు అనిపించింది, ఇదేంటి నేనే కదా ఇలా జీవిస్తుంది. నేను నాన్నకు ఒక మాట చెప్పాను, ఏమనంటే నాన్న నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పంటే మా నాన్న నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్దాం అనుకున్నావా అని చూసి నన్ను ఒక విచిత్రంగా చూశాడు. అంటే ఒక తాగుబోతుడు ఈ నిర్ణయం తీసుకోగలడా, గంజి కాల్చోడు ఈ నిర్ణయం తీసుకోగలడా? లేదు. నాకు తగిలిన దెబ్బలు వెళ్ళటువంటి స్టేషన్కి వెళ్ళాను, ఆ దడ పుట్టేసింది. ఇంకా వాకింగ్ చూస్తే దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. నాకు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నాన్నకి చెప్పగలనే. నాన్న కొంతమంది సేవకులను అడిగాడు, కేరళ ప్రాంతంలో చదువుకుంటున్న వాళ్ళని కొంతమందిని అడిగితే సేవకులు, నేను చదువుతున్న స్కూల్లో అంటే అంతకు ముందే చదువుకున్న స్కూల్లో అది క్రిస్టియన్ స్కూల్, అయితే అక్కడ సేవకులు ఒక ఆయన చెప్తే ఆయన ద్వారా నేను కేరళ ప్రాంతానికి వెళ్ళాను, బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. బైబిల్ కాలేజీలో ఇంకా అలా తరపీదు అవుతున్నాను. అయితే ఆ కాలేజ్ కంటిన్యూస్లో సెకండ్ ఇయర్లో ఒక ఆయన స్టాఫ్ బిజుకనన్ సార్ అని చెప్పి ఒక ఆయన నన్ను క్లాస్ అంటే ఆయన కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, సైకాలజీగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాడు. నాతో మాట్లాడుతూ అలాగే స్టూడెంట్స్తో కూడా మాట్లాడుతూ నన్ను నా వైపు చూసి నాతో ఇలా చూస్తూ మాట్లాడుతూ, నువ్వు రక్షించబడకపోతే ఎక్కడ ఉంటావు అబ్బాయి అని చెప్పి అడిగాడు. యు నాట్ సేవ్డ్ దెన్ వేర్ ఆర్ యు నౌ, అంటే నువ్వు రక్షించబడకపోతే ఎక్కడ ఉంటావు అని అడగగానే నేనేం చెప్పానంటే రక్షించబడకపోతే ఎక్కడ ఉంటాను, మౌనంగా ఉన్నాను, అలా ఆలోచించుకున్నాను. రక్షించబడకపోతే గంజాయి కాల్చుకుంటాను, రక్షించబడకపోతే ఆ ట్రాన్స్జెండర్తో ఉంటాను, రక్షించబడకపోతే అమ్మాయిలతో గంజాయి కాల్చుతాను. ఇలా ఈ అన్ని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాను, బ్యాక్కి వెళ్ళి చూస్తున్నాను, లైఫ్ మొత్తం వెనక్కి వెళ్ళి చూస్తే అంత డార్క్నెస్సే. ఏమి నేను ఏదో 10 మందికి సాయం చేసేది లేదు, లేదంటే నా వల్ల 10 మందికి యూజ్ అయింది కూడా లేదు. ఇవన్నీ చూసుకొని బ్యాక్కి వెళ్ళి చూస్తే ప్రతిరోజు మధ్యాహ్నం ఒక అరగంట గంట మొబైల్ ఇస్తారు. నా ఫ్రెండ్ ఫోన్ చేశాను, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంతమంది చెప్పాను కదా ఒక 500 మంది ఫ్రెండ్స్, దాంట్లో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఫోన్ చేశాను, అబ్బాయి ఎక్కడ ఉన్నారా అని చెప్పి అడిగితే వాడు చెప్పాడు, ఇలాగా నేను గంజాయి కాలుతున్నాను, అమ్మాయితో ఉన్నాను, ఇలా చేస్తున్నాను అని చెప్పంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను రక్షించబడకపోతే సేమ్ ప్లేస్ నేను కూడా గంజాయి కాల్చుకుంటూ అదే అమ్మాయిల మధ్యలో ఉంటాను నేను అనుకున్నాను. అంటే ఆయన అడిగిన ప్రశ్నకి నేను చెప్పలేకపోయిన సమాధానం. అందుకే ఆయన మాట్లాడిన మాటల్లోనే ఒక మాటని అంటే పాటను రాశాను. ఆయన మాట్లాడిన మాటని నేను పాట కింద మలుచుకున్నాను. రక్షించకపోతే నేనేమైపోదునో యేసయ్యా అని చెప్పి. రక్షించకపోతే నేనేమైపోదునో, నీవే రక్షించకపోతే నేనేమైపోదునో, రక్షించకపోతే నేనేమైపోదునో, నీవే రక్షించకపోతే నేనేమైపోదునో, ఏమైపోదునో యేసయ్యా, నేను ఏమైపోదునో యేసయ్యా, ఏమైపోదునో యేసయ్యా, రక్షించకపోతే నేనేమైపోదునో, నీవే రక్షించకపోతే నేనేమైపోదును. ఖైదీనైన నన్ను రక్షించావు, నీ వాక్యము నాకు నేర్పించావు. ఖైదీనైన నన్ను రక్షించావు, నీ వాక్యము నాకు నేర్పించావు. ఏమైపోదునో యేసయ్యా, ఏమైపోదునో యేసయ్యా,
ఏమైపోదునో యేసయ్యా, నేను ఏమైపోదునో యేసయ్యా, రక్షించకపోతే నేనేమైపోదునో, నీవే రక్షించకపోతే నేనేమైపోదును. పనికి రాని నన్ను చూచియున్నావు, పనికొచ్చే పాత్రగా చేసియున్నావు. పనికి రాని నన్ను చూచియున్నావు, పనికొచ్చే పాత్రగా చేసియున్నావు. ఏమైపోదునో యేసయ్యా, నేను ఏమైపోదునో యేసయ్యా. పాటలో 2 పదాలు ఉన్నాయి చూడండి. ఖైదీనైన నన్ను రక్షించావు, నీ వాక్యాన్ని నాకు నేర్పించావు. ఒకవేళ దేవుడే ఆయన నన్ను రక్షించకపోతే ఖైదీని అయిపోదును, జైలుకి వెళ్ళిపోదును, 9 నెలలు బెయిల్ లేకుండా ఉందును, నరకం చూద్దును. ఆ రౌడీ షీట్ల మధ్యలోని ఈ చిన్న పిల్లోడిని గంజే కాల్చుకుంటూ అలా ఉండేవాడిని, గంజే కాల్చుకుంటూ ఉండేవాడిని. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు బ్రదర్? నేను ప్రజెంట్ ఏంటంటే బైబిల్ కాలేజ్లో టీచర్గా చేస్తున్నాను. టీచర్గా బైబిల్ కాలేజ్లోనే నేను ఏదైతే కాలేజ్లో చదివానో అదే కాలేజ్లో టీచర్గా ప్రజెంట్ కాలేజ్లో చేస్తున్నాను. ఇంకేంటంటే నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా నడిపిస్తున్నాను. ఈ ఆన్లైన్ క్లాసెస్లో దాదాపు ఒక 35 మందికి గ్రాడ్యుయేషన్ చేసాం, వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాం. ఇలాగా నేను సర్టిఫికేట్స్ ఇలా వాళ్ళకి బైబిల్ నేర్పించడానికి కారణం ఏంటంటే నాలాటోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి బైబిల్ నేర్పించాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఖైదీనైనా నన్ను రక్షించావు, నీ వాక్యాన్ని నేర్పించావు. చాలా మంది ఖైదీలు అయిపోయారు, చాలా మంది దొంగలు అయిపోయారు, చాలా మంది యువచారుకులు అయిపోయారు. వాళ్ళందరినీ తీసుకురావాలి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి. వాళ్ళని సేవకులు చేద్దాం అనుకోవట్లేదు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తే ఆటోమేటిక్గా మారిపోద్ది. ఈరోజు క్రిస్టియానిటీ అనుకుంటారు కదా, ప్రతి మనిషి క్రిస్టియానిటీలో చెవులు లేదంటే కలర్లు ఇవి మార్చుకోవడం కాదు, హృదయాన్ని మార్చుకుంటే సరిపోద్ది. ఆయన ఈ శరీరాన్ని చూడట్లేదు, కానీ ఒకప్పుడు నేను నా కలర్కి లేదంటే నేను వేసుకున్న రంగులకి అందరూ నన్ను చూసి ఇటు పెద్ద రౌడీ షెట్టర్ అనుకునేవారు. ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నా కానీ, నేను బైబిల్ పట్టుకున్నా కానీ దేవుడు నన్ను చూసేది ఏంటంటే హృదయాన్ని మాత్రమే. నేను కేరళలో ఏంటంటే నేను 10th క్లాసే చదివానని చెప్పాను కదా, 10th క్లాస్ అయిన తర్వాత నేను సైకాలజీ నేర్చుకున్నాను. అంటే అంతా తెలీదు, కొంతవరకు నేను సైకాలజీ కూడా టీచ్ చేస్తాను. అంటే చిన్నపిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం లేదంటే యవనస్తులకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా కౌన్సిలింగ్ కూడా నేర్చుకున్నాను. ఇలాగ టీచింగ్ ఫీల్డ్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎలా బోధించాలి, లేదంటే క్రిస్టియాలజీ అంటే క్రీస్తు శాస్త్రం, ఈ క్రీస్తు శాస్త్రాన్ని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెన్సిస్ నుండి అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ప్రశ్నకు జవాబు నేను చెప్పగలను ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే నేను అంత అనుభవంతో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాను, ఇప్పటికీ నేర్చుకుంటున్నాను కూడా. అంటే అది నేర్చుకుంటూ కొంతమంది యవనస్తుల్ని ఈ టీచింగ్ ఫీల్డ్లో క్రిస్టియాలజీ అని చెప్పి ఒక సబ్జెక్ట్ నేను టీచ్ చేస్తున్నాను. అలా నా తెలుగే కాకుండా నాకు వచ్చిన లాంగ్వేజెస్లో నాకు మలయాళం వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఇంకా చెప్పాలంటే కొంచెం కొంచెం తమిళ్ కూడా మాట్లాడతాను. నా ప్రాపర్ లాంగ్వేజ్ ఒరే కాబట్టి ఒరేలో కూడా నేను వాక్యం చెప్పగలను. ఇంకా చెప్పాలంటే నేను ప్రజెంట్ వాడబడుతుంది ఏంటంటే తెలుగులో. నేను ఒకవేళ కేరళకి వెళ్తే ఇంగ్లీష్లో మాట్లాడతాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నాను. నా పర్సనల్ లైఫ్లో నేను ఎంత లేదన్నా మొక్కల అనుభవం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ఏంటంటే ఒక వ్యక్తి ఎంకరేజ్ చేయడానికి ఉండాలి ప్రతి మనిషికి. నా పర్సనల్ లైఫ్లో నన్ను కూడా చాలామంది ఎంకరేజ్ చేశారు. బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను ఇలా గంజి కాల్చానని అందరికి తెలుసు కదా, అందరు చూశారు కాబట్టి అందరు నాకు సపోర్ట్ చేశారు. ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేయడం కానీ లేదంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవాలనడం కానీ ఇవన్నీ నాకు చెప్తూ ఉండేవారు. ప్రతిరోజు ఒక రోజుకి ఒక్కొక్కరు చెప్తూనే ఉండేవారు. ఇంకా చెప్పాలంటే నా స్నేహితులు అలాగే నా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా మా తల్లిదండ్రులు ఏం చెప్పారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువు అబ్బాయి, ఇది ఒకటే మాట, ఈ ప్రార్థన చేసుకో. నేను ఎన్నో రాత్రులు ఉపవాసం ఉండి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. అయ్యా నన్ను క్షమించు, నేను పాపిని అని ఎన్నో రాత్రులు ప్రార్థన చేసుకున్నాను. ఈ ఎంకరేజ్ చేసింది ఏంటంటే దేవుని యొక్క ఇప్పుడు ఒకటి కావాలి అనుకుంటే ఒకటి వదిలేసుకోవాలి. అలాగే ఏంటంటే గంజాయిని వదిలేసుకోవడానికి నేను ఇది పట్టుకున్నాను. గంజాయి నాకు వద్దు, మందు నాకు వద్దు, అమ్మాయిలు నాకు వద్దు, బైబిల్ ముద్దు అన్నట్టుగా ఈ బైబిల్ని పట్టుకొని బైబిల్తోనే ఉన్నాను. ఈ బైబిల్ ప్రతిరోజు నాతో మాట్లాడుతుంది. ఇప్పటికి కూడా నేను నేర్చుకుంటున్నాను, ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. నా స్నేహితులు అందరూ ఏమంటున్నారంటే స్టేషన్లోనే చెప్పలేదు కదరా నిజం, గంజాయి కాల్చామని లేదంటే ఎలా చేసామని ఇలా గంజాయి అమ్మేనని స్టేషన్లోనే చెప్పలేదు, ఇప్పుడు ఎలా చెప్పేస్తున్నారు అని చెప్పేసి అందరూ నన్ను ప్రశ్నించారు కూడా. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ పోలీసులు ఎందుకు తీసుకెళ్తారంటే వాళ్ళు కూడా మనల్ని మార్చడానికి చూస్తారు. వాళ్ళు ఏమి మనల్ని ఖైదీల కింద లేదంటే జైలు వేసేద్దాం
ఇవన్నీ అనుకోరు. ఎందుకంటే వాళ్ళు కూడా వీడు మారాలి, జైలుకి వెళ్ళినా మారతాడేమో అని చెప్పి అనుకుంటారు. అందుకు పంపుతారు లోపలికి. ఎందుకు ఈ లోపలికి వెళ్ళి కూడా ఇంకా దారుణంగా తయారైన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే నేను జైలుకి వెళ్ళకముందే, జైలుకి వెళ్ళవసరం లేదు కానీ వెళ్ళకముందే దేవుడు ఇలాగే నేను రక్షించబడ్డాను, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నన్ను చూసి మోజెస్ గంజాయి కాల్చేవాడు ఇలా ఉండేవాడు మారిపోయాడు మంచిగా ఉన్నాడని వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు నా కోసం ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఎంకరేజ్ చేశారు, పాస్కర్ అబ్బాయి గంజాయి కాలుతున్నారని తీసుకెళ్ళిపోదామని చాలా సార్లు అనుకున్నారు. ఎందుకంటే మన సిఏ కానీ ఎస్ఏ కానీ కాకినాడ పోర్ట్లో అందరూ అడగడమే, ఇలా పలానా అబ్బాయి గంజాయి కాలుతాడంటే కదండి, అమ్ముతాడు కదండి, ఇలా అడుగుతూనే ఉన్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారులే, ఎందుకంటే నాన్నకి ఎప్పుడైనా మొక్కగా కనిపించినప్పుడు మీ అబ్బాయి మారిపోయాడు కదండి అని చెప్తూ ఉంటారు. నా వల్ల నా స్నేహితులు కూడా కొంతమంది సజెషన్ అడిగారు, ఎలా మారావు ఎలా ఉన్నావు అని అడిగితే నేను ఒకటే మాట చెప్పాను, రండి యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి, యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు, ఆయన పరలోకానికి ఇస్తాడు, అలాగే ఈ లోకంలో కూడా సంతోషాన్ని ఇస్తాడు. అందుకే ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అన్నాడు. పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళమనలేదు. ఆయన దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి విశ్రాంతి దొరుకుతుంది. ఆయన దగ్గర విశ్రాంతిని పొందుకున్నాను. నా వల్ల ప్రజెంట్ అందరూ సమాధానం కలిగి ఉన్నారన్న, అందరూ. నేను నా ఒక్కడి వల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. అమ్మ నాన్న ఎంత బాధ పెట్టాను, ఇప్పుడు అంతకు మించి హ్యాపీగా ఉన్నారు. ఏంటంటే ఒక కొడుకు గంజాయి కాల్చేవాడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాడంటే వాళ్ళ ముందు వాళ్ళకి అంతకు మించిన సంతోషం ఏమి ఉండదు. ఆత్మీయంగా ఉన్నాడంటే అంతకు మించిన సంతోషం ఏం లేదు. ఈరోజు మీతో ఇలా ఆత్మీయంగా సహోదరులతో ఉన్నానంటే అంతకు మించిన సంతోషం లేదు. ఈరోజు ఎంతోమంది సేవకులు వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు, ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు, మా ఇంట్లో ఎంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం కల్పించాను. తల్లిదండ్రుల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, ప్రతి కుటుంబం మధ్యలో ఎక్కడికి వెళ్ళినా ఈ బైబిల్ పట్టుకుని వెళ్తే అందరు నన్ను గౌరవిస్తున్నారు. ఒకప్పుడు గంజాయి కాల్చున్నాడు తాగుబోతు అన్న వాళ్ళే ఈరోజు మంచి గౌరవిస్తున్నారు, మోజెస్ అన్న. చాలా థ్యాంక్స్ బ్రదర్, మీ అమూల్యమైన సాక్ష్యాన్ని ఇప్పటి వరకు కూడా పంచున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు మంచి అవకాశాన్ని కల్పించారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా కొంతమందికైనా యవనస్తులకి సువార్తను అందించబడుతుంది, అలాగే వారు నా జీవితాన్ని తెలుసుకొని కొంతైనా మారతారని ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇచ్చిన బ్రదర్కు అలాగే మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.